శ్రీకాళహస్తి పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు శ్రీకాళహస్తి ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య అధ్యక్షతన మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు ఒకరోజు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు శిక్షణ కార్యక్రమంను నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని 143 పాఠశాలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులు విచ్చేశారని, వారికి మెనూ ప్రకారం వంటలు ఏం చేయాలి మరియు పరిశుభ్రత, గ్యాస్ లీకేజీ వలన జరుగు ప్రమాదాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య సంయుక్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, పిల్లలకు మెనూ ప్రకారం భోజనం కల్పించాలని, భోజనశాల పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులకు తెలియజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వంట గ్యాస్ వద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానిపై ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా డెమోను చేసి చూపించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ భువనేశ్వరి, బాలయ్య, ఎండిఎం జిల్లా కోఆర్డినేటర్ జయరాం నాయుడు, ఉపాధ్యాయులు హేమ్ కుమార్, రమేష్, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది లలిత, మాధవయ్య, ప్రశాంత్, సిఆర్ఎంటీలు మునిమోహన్, ప్రదీప్ కుమార్, ధనశంకరయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యాహ్న భోజన కార్మికుల శిక్షణ తరగతుల గురించి చెప్పుకుంటాను. మీరంతా కూడా వాట్సాప్లో తరగతులకి వాళ్ళకి తొందరగా గుర్తు చేస్తున్నాం. మన యొక్క శారీరక అభివృద్ధి కావచ్చు, మానసిక అభివృద్ధి అన్నీ కూడా మనం పేద విద్యార్థులు పౌష్టికాహారానికి దూరం అవుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి అనే దానిపైన ఈ డ్రమ్ ఫుడ్ ఇచ్చిన డ్రమ్ చేస్తే శనివారంకి వచ్చేయండి. అదేం సార్ శిక్షణా తరగతులను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మన శ్రీకాళహస్తి మండలంలో ఈరోజు మొత్తం 143 పాఠశాలల నుంచి ఈ మధ్యాహ్న భోజనం చేసేటువంటి కార్మికులు అందరూ కూడా హాజరవడం జరిగింది. వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి ఆహారం, అదేవిధంగా అందరూ విద్యార్థులు దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ మధ్యాహ్న భోజన కార్మికులు చేయాలనేసి వాళ్ళని కోరడం జరిగింది. అదేవిధంగా పరిశుభ్రత కూడా చాలా అవసరం. వంటగదుల్లో ఎలాంటి శుభ్రత పాటించాలి, పాత్రలు ఏ విధంగా శుభ్రంగా ఉండాలి, వంట చేసిన తర్వాత వాటిపైన మూతలు పెట్టి ఏ విధంగా శుభ్రపరచుకోవాలి, తర్వాత అయిపోయిన తర్వాత కూడా పాత్రలు ఎట్లా చేసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా దీనికి అబ్జర్వరు, జిల్లా అబ్జర్వరు, డైట్ లెక్చరరు శ్రీ జయరాం నాయుడు సార్ కూడా జిల్లా వ్యాప్తంగా వారు పరిశీలించినటువంటి విషయాలంతా కూడా ఈ మధ్యాహ్న భోజన కార్మికులకి తెలియజేశారు. కాబట్టి ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుకొని మంచి నాణ్యమైన ఆహారం అందించాలనేసి వాళ్ళని కోరడం జరిగింది. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరికి 15 మందిని ఒక్కొక్క గ్రూప్గా తయారు చేసి ఒక్కొక్కరికి సోమవారం మెను, ఒక గ్రూప్కి మంగళవారం మెను, ఒక గ్రూప్కి బుధవారం మెను, అట్లా వారంకి సరిపోయేటువంటి మెనూలంతా కూడా ఇచ్చి
వాళ్ళకి ఎవరు బాగా చేశారు అనేటటువంటి పోటీలు కూడా తీసుకోవాలి అనేటువంటి విషయం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో వాటిని సిలిండరు లీకేజ్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఫైర్ డిపార్ట్మెంట్ వారు కూడా తగిన సూచనలు చేయాలి. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకి ఒకరోజు ఓరియంటేషన్ అంటే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా నాణ్యమైనటువంటి భోజనం పిల్లలకు అందించాలి, ఎలాగ పరిశుభ్రంగా వండి పెట్టాలి, ఈ విషయాల మీద వాళ్ళకి ఒకరోజు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పుడు మధ్యాహ్నం వరకు అంటే పీపీటీ అంటే వాళ్ళకి థియరీగా తెలియజేశారు. ఇక మధ్యాహ్నం పూట ప్రాక్టికల్గా ఎలా చేయాలి, ఎంత క్వాంటిటీ వేస్తే ఏ విధంగా టేస్ట్ అనేది వస్తుంది, ఎలా చేస్తే పిల్లలు శుభ్రంగా రుచిగా శుచిగా చేస్తే తింటారనే దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టేట్ లెవెల్లో జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ డిస్టిక్ లెవెల్లో ఏర్పాటు చేసి మండల స్థాయిలో ఇప్పుడు కాళహస్తి మండలంలో ఏర్పాటు చేయడం ఉంది. ఇక్కడ 143 స్కూల్లో ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క కార్మికురాలను రమ్మడం జరిగింది. వాళ్ళు తెలుసుకొని మిగతా వాళ్ళు కూడా తెలియజేసి ప్రతి స్కూల్లో కూడా శుచిగా శుభ్రంగా రుచిగా ఎలా చేయాలనేది ఈ ట్రైనింగ్ ద్వారా రేపు రిఓపెన్ రోజు నుంచి కూడా మెనూ ప్రకారం ముఖ్యంగా మెనూ ప్రకారము తయారు చేసి పిల్లలకు వడ్డించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.